మా తనికెళ్ళ భరణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వారి క్యారెక్టర్ గురించి ఏమైనా కొంచెం లీకులు చేయడానికి లేదు అంటే చాలా బలమైనటువంటి ఒక పాత్రని దాచిపెట్టారని అర్థమవుతోంది. సినిమా చూసే వరకు ఏది రిలీజ్ చేయడానికి లేదమ్మా, రివీల్ చేయడానికి లేదు. అందరికీ నమస్కారం. కమల్ హాసన్ గారి సినిమా మరో చరిత్ర దీపక్ మహల్లో చూశాను ఇక్కడ. అది చూడడమే ఒక అదృష్టం. అలాంటి నుంచి ఆయనతో కలిసి యాక్ట్ చేయడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్, ఎనీ ఆర్టిస్ట్ మొత్తం భారతదేశంలో కాదు యావత్ భూప్రపంచంలో లోకనాయకుడు అంటే కమల్ హాసన్. దట్స్ ఆల్. అంటే ఒక క్యారెక్టర్ కోసం ఆయన తీసుకునే శ్రద్ధ, కమిట్మెంట్. సో హీ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఎ క్యారెక్టర్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కమల్ హాసన్. చరిత్ర మనకి బంగారు పుటలు చరిత్ర రాయాల్సి వస్తే కమల్ హాసన్ కోసం ఒక పేజీ కాదు, ఒక పేరా కాదు, ఒక బుక్ రాయాల్సి వస్తుంది. అలాగే మణిరత్నం సార్, ఆయన సినిమాలు చూసి పెరిగాం మేము. ఆ క్రమంలో నాకు అద్భుతమైన అవకాశం మిస్ అయింది ఒకప్పుడు. రజనీకాంత్ గారి సినిమా ఒకటి. తర్వాత అంటే ఆ వేషానికి నువ్వు అంతా చెక్ చేసిన తర్వాత నువ్వు సూట్ కావు, ఈ క్యారెక్టర్ ఏజ్ సరిపోలేదన్నారు. తర్వాత ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ 30 years నాకు పొన్నియిన్ సెల్వన్లో స్క్రిప్ట్ రాసే అవకాశం వచ్చింది తెలుగుకి. సో దట్ వాజ్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. అప్పుడు నేను అడిగామాట మణి గారిని, సార్ ఎప్పుడో సినిమా మిస్ అయిపోయింది సార్, ఒక్క షార్ట్ వేషం ఏమన్నా ఉంటే ఇస్తారా అంటే నవ్వాడు. అంటే ఇవ్వనని అర్థం. తర్వాత ఫోన్ వచ్చింది, చాలా పెద్ద వేషం, చాలా మంచి వేషం, వీళ్ళందరితో కలిసి చేసే అదృష్టం. మా నాజర్ గారు ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద ఇండస్ట్రీ. అలాగే త్రిష గారు ఫస్ట్ సినిమాలో నేను ఫాదర్ వేషం వేసాను త్రిష గారికి. సో థగ్ లైఫ్ అనేది ఒక యావత్ భారతదేశంలోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ భరణి గారు. థ్యాంక్ యూ.